గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా తెలుసుకోవాలని ఉంది. సో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్నట్టయితే కనుక ఫుల్ వీడియో చూడండి. నచ్చితే కూడా ఒక లైక్ కొట్టండి, తప్పకుండా షేర్ చేయండి అండ్ వీలైనంత వరకు నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో నేను ఇంకా చాలా గ్రో అవుతా. ఈ ఫుల్ వ్లాగ్ వచ్చేసి అయితే ముంబై వ్లాగ్, ట్రావెల్ వ్లాగ్ అనమాట. అసలు ఎలాంటి థింగ్స్ ఉంటాయి, నేను ఎక్కడికి విజిట్ చేశాను, మీరు ఎలా చేయొచ్చు అనేది అన్ని గైడెన్స్ ఈ వీడియోలో మాత్రం నేను మీకు చెప్తాను. అండ్ అలాగే మీరేమైనా ట్రావెల్ చేయాలనుకుంటున్నారా నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి. హైదరాబాద్ టు ముంబై ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఇక్కడ నేను మీకు కొన్ని ప్లేసెస్ చూపిస్తే చూడండి. ఈ ప్లేస్ని అయితే క్లాక్ టవర్ అంటారు. మనం సైట్ సీయింగ్ వ్యూస్లో ఇవన్నీ కవర్ అవుతాయి. అండ్ మనం ఆ ప్యాకేజ్ తీసుకుంటే కూడా ఇవన్నీ కవర్ అవుతాయి అనమాట. క్లాక్ టవర్ అయితే సూపర్ ఉంది, అదిరిపోయింది. ఇక్కడ నేను చూపించే ప్లేస్ ఏంటంటే గేట్వే ఆఫ్ ఇండియా. ఇక్కడైతే సూపర్ అద్భుతంగా ఉంటాయి ప్లేసెస్. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని అసలు చాలా మోసం చేస్తారు, కొంచెం చూసుకొని. అండ్ ఇంకొకటి నేను ఇప్పుడు చూపించే ప్లేస్ ఏంటంటే తాజ్ హోటల్. ది ఇండియాస్ ఫస్ట్ తాజ్ హోటల్ అనమాట. దీన్నే అంటారు ఇండియాస్ ఫస్ట్ తాజ్ హోటల్. ఇక్కడ అసలు ప్రైసెస్ ముట్టుకుంటే అంటుకునేలాగా ఉంటాయి. అసలు ఏం ముట్టుకోకుండా ఉండడమే చాలా మంచిది. తర్వాత మేము లంచ్ చేయడానికి అని చెప్పేసి బయటికి ఒక హోటల్కి వెళ్ళాము. అసలు ఫుడ్ అంతగా ఏం బాగాలేదు. ఏం టేస్ట్ చేసినా కొంచెం మీరు చూస్ చేసుకోండి, మంచిగా బెస్ట్ చూస్ చేసుకొని చేయండి. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మాత్రం అసలు అక్కడ వాళ్ళు నాకు ఏమి ఇచ్చారో కూడా వాళ్ళకే తెలియదు. అసలు అవి చికెన్ ముక్కలు కూడా కాదనమాట. చూసుకొని ట్రావెల్ చేయండి. తర్వాత మేము నారిమన్కి అయితే ట్రావెల్ చేస్తున్నాము. నారిమన్ దగ్గర మెరైన్ బీచ్ ఉంటుంది, మెరైన్ డ్రైవ్ బీచ్ మాత్రం అసలు అద్దిరిపోయిందనమాట. మంచిగా పార్ట్నర్స్కి కానీ, వీడియోస్కి కానీ, రీల్స్కి కానీ చాలా ఇప్పుడు చూపించే ప్లేస్ అయితే అంబానీ ఇల్లు అనమాట. చూడండి, అంబానీ కా ఘర్ హై. This one is Ambani's home. This one is Ambani's home. Ambani home. This is the beach view. This is beach view. అక్కడ ఆంటీలియా హోమ్ ఉంటుంది, అంబానీ ఇల్లు. సో బీచ్ అన్నమాట, బీచ్. సో ఎర్లీ మార్నింగే మేమైతే బీచ్ వ్యూ చూడడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. మెరైన్ బీచ్ నారిమన్ దగ్గరలో ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ అసలు మనకు అంత ట్రాఫిక్ ఏముండదు కాబట్టి ఒక 50 రూపీస్ క్యాబ్ అంకుల్కి ఇస్తే తను తీసుకెళ్ళిపోతాడు. అక్కడ బీచ్ నుంచి కొంచెం దూరంలోనే మనకి అంబానీ ఆంటీలియా హోమ్ ఉంటుంది. ఆంటీలియా హోమ్ విజిట్ చేయడానికి చాలా సెక్యూరిటీ ఉంటుందన్నమాట. చూసి విజిట్ చేయండి. నిద్ర వస్తుంది. సో మేమైతే ఆంటీలియా హోమ్ విజిట్ చేసి మళ్ళీ మేము బ్యాక్కి వాక్ చేసుకుంటూ బీచ్ వరకు వెళ్ళిపోయామన్నమాట. అక్కడ మనకు ఆంటీలియా హోమ్ నుంచి బీచ్ వచ్చేసి జస్ట్ 1.5 కిలోమీటర్సే. మంచి ఫొటోస్, మంచి వీడియోస్, రీల్స్ అన్నీ తీసుకోవచ్చు బీచ్ దగ్గర. ఇక్కడ పీజియన్స్ చూడండి ఎంత బాగున్నాయి. చాలామంది బీచ్ దగ్గర వచ్చి మంచిగా వర్కౌట్, యోగా ఇవన్నీ చేస్తున్నారు. సో ఇదైతే అంబానీ గారి ఇంటి ముందనమాట. నేను వెళ్తూ వీడియో తీశాను. నేను ఎలాగ చక్కగా వీడియో వెళ్తూ తీశాను, అలాగనే వెళ్తూ నా వెంట ఒక పోలీస్ కూడా వచ్చాడనమాట. ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పేసి. సో అప్పుడు నేను చెప్పాను నార్మల్గానే మేము హైదరాబాద్లో ఉంటాము. సో నాకు ఇది చాలా మంచిగా అనిపించింది, నేను ఆంటీలియా హోమ్ చూడడానికి వచ్చిన అని చెప్పిన. దాని తర్వాత ఆయన చెప్పిండు ఇక్కడ ఇంటి ముందు వీడియోస్ తీయొద్దు, సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి అన్నమాట. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయొద్దు అని చెప్పారు.
అంటే నేను వ్లాగ్ చేస్తా అంటే వ్లాగ్ చేసుకో కానీ పోస్ట్ చేయకు, ఇన్స్టాగ్రామ్లో చెయ్యకు అని చెప్పిండు. అని చెప్పగానే సరే అని చెప్పేసి మేము గమ్మున వెళ్ళిపోయినాం అనమాట. ఆయననే మళ్ళీ పిలిచి అక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవద్దు కానీ నేను ఒక ప్లేస్ చెప్తా అక్కడ నించొని తీసుకో అని చెప్పిండు అనమాట. ఆ ప్లేసే ఇప్పుడు నేను ఫొటోస్ దిగుతున్నా చూడండి. ఈ ప్లేస్లో నించొని ఫోటో తీసుకోవాలట. అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది. మొత్తం ఇల్లు కూడా వచ్చింది. నేను ఇక గ్యాప్లో వీడియో కూడా తీసేసుకున్నాను అనమాట. అంతే కదా, మనకి ఇంత సంధిస్తే అంత దూరుతామని. సో అదే అనమాట నేను ఇక్కడ వేసింది. అట్లనే మేము ఇంకా వెళ్తూ మెల్లగా ఇట్లా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాము. దాని తర్వాత మేము అక్కడ నుంచి మళ్ళీ మేము ర్యాపిడో బుక్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని మేము మళ్ళీ మా స్టే దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. వెళ్తూ ఉండగా నాకేమనిపించింది అంటే సముద్రం లోపల నుంచి కూడా ముంబైలో మనకు ఒక దారి ఉందంట. సో అది చూద్దాము అని చెప్పేసి నేను అంకుల్కి అడుగుతా. అంకుల్ ఏమన్నాడంటే అది చాలా దూరము, మీరు ఎట్లా వెళ్తారు అంటే మేము ఏరోప్లేన్లో వెళ్తాము, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళండి అని చెప్పేసి ఆయన సజెషన్ ఇచ్చిండు క్యాబ్ డ్రైవర్. సో అట్లా ఇచ్చినాక మేము ఏం చేసినామంటే మళ్ళీ నేను నా స్టే దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ డే అనమాట మళ్ళీ ఫ్రెష్ అయిపోయి బయటికి అయితే స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నానంటే సిద్ధి వినాయక్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాను అనమాట. సిద్ధి వినాయక్ టెంపుల్కి ఒక స్టోరీ ఉంది. అదేంటంటే అష్టవినాయకుల్లో ఒక వినాయకుడి టెంపుల్ వచ్చేసి సిద్ధి వినాయకుడి టెంపుల్. అది మన ముంబైలో ఉందన్నమాట. చాలా పాజిటివ్గా అనిపించింది. కాకపోతే నాకు అక్కడ కొంచెం మనని ఇట్లా చీట్ చేస్తున్నట్టు మోసం చేస్తున్నట్టు కూడా అనిపించింది. ఏంటంటే అసలు పువ్వులు అంత కాస్ట్ ఉండవు. ఒక్కొక్క దండ వాళ్ళు 500-1000 రూపీస్ చెప్తుంటే నేనైతే చాలా షాక్ అయినా అనమాట. అసలు ఇక్కడ చూడండి, నేను పెడతా వీడియో. ఈ పూలమాలలే చాలా అంటే చాలా కాస్ట్ చెప్పారు. 500-800-1000 రూపీస్ అట్లా చెప్పారు. బెస్ట్ మీరు అక్కడ పర్చేస్ చేయకుండా మీరు మీ ఇంటి నుంచి వచ్చేటట్టయితే కనుక మీ ఇంట్లోనే ఉన్న వాటితో అల్లుకొని దేవుడికి తీసుకొని రండి. ఎందుకంటే దేవుడు ఏదన్నా యాక్సెప్ట్ చేస్తాడు కాబట్టి. అండ్ ఇక్కడ నేను చూసి ఇంకా తప్పదు అని చెప్పేసి నేనైతే ఒక పూల బుట్టి కొన్నాను అనమాట లోపలికి వెళ్ళేటప్పుడు. కాకపోతే మాకు డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల నేను తొందరగా టెంపుల్ విజిట్ చేసేసుకొని వచ్చేసాను. నేను మొత్తం డీటెయిల్గా నేను చూపించలేకపోతున్నా వీడియోలో, ఎందుకంటే నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉండే. సో నేను మళ్ళీ రిటర్న్ అయిపోయాను బ్యాక్లో. ఇక్కడ ఎంత బాగున్నాయి చూడండి పూలమాలలు. వినాయకుడికి పత్తి అంటే ఇష్టం కదా, సో దాంతో కూడా వీళ్ళు ఎంత మంచి పూలమాల చేసిర్రు చూడండి. అండ్ నాకు ఈ ప్లేస్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్ళేటప్పుడు ప్రసాదం పెడతారు కదా, సేమ్ నాకు కూడా ప్రసాదం పెట్టిర్రు. మంచిగా ఒక 2 లడ్డూలు ఇచ్చిర్రు అనమాట. కలాకాండ్ లడ్డూలు ఇచ్చిర్రు. తర్వాత మేము ఇంకా ఏం చేసాం, మళ్ళీ బయటకు వచ్చాం. ఇక్కడ నేను మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే మనం ఎక్కడికైనా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ షాపింగ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే షాపింగ్ అవాయిడ్ చేస్తే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే నేను మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు టూరిస్ట్ ప్లేసెస్లో చాలా కాస్ట్ చెప్తారు. సో అవి మనం అఫోర్డ్ కూడా చేయలేము. ఎందుకంటే మనకు బయట చూస్తే బయట దాంతో కంపేర్ చేసుకుంటే అది చాలా తక్కువ అనిపిస్తుంది, అక్కడ చూస్తే చాలా ఎక్కువ అనిపిస్తుంది. కాబట్టి మోస్ట్లీ స్కిప్ చేయండి, షాపింగ్ అనేది స్కిప్ చేయండి. నేను ఇంకా అలాగే చేశాను అనమాట. దాని తర్వాత టెంపుల్ విజిట్ చేసిన తర్వాత ఫుల్ ఆకలేస్తుంది అని చెప్పేసి దోశ తిందామని చెప్పి బయటికి వెళ్తే అక్కడ అసలు ఎన్నో రకాల దోశలు ఉన్నాయి. అసలు ఇన్ని రకాలు నేను ఎప్పుడు చూడలేదనుకుని అన్నీ చూస్తుండగా నాకైతే ఒక కొత్తగా మంచి స్పెషల్ అనిపించింది ఒక దోశ. దాన్నే మట్కా దోశ అంటారంట. సో నేను మట్కా దోశ ఆర్డర్ ఇచ్చాను అనమాట. చాలా ఎక్స్పెన్సివ్, 290 రూపీస్కి ఒక్క మట్కా దోశ, కానీ చాలా బాగుంది. నాకైతే ఒక్క దోశ తింటే అసలు నాకు రాత్రి వరకు ఆకలేదనమాట. ఒక్క దోశ మీదనే ఉన్నా, ఎందుకంటే లోపల అంతా స్టఫ్ పెట్టించారు. నాకు చాలా కొత్తగా అనిపించింది. హైదరాబాద్లో ఎక్కడ లేదు, నేను ఎక్కడ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం కదా. ఇట్లాంటిది ఏదైనా ఇంప్లిమెంట్ చేసినా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే మంచిగా ట్రై చేసిన. అండ్ నేను ఇట్లా దోశలు చూస్తున్నా, అసలు ఎన్ని దోశలు, అసలు నాకు దోశ అంటే చాలా ఇష్టం. ఇంకా నాకు ఇన్ని వెరైటీస్ ఆఫ్ దోశలు ఉన్నాయి అనగానే నేనైతే ఫుల్ టెంప్టింగ్ అనమాట. అండ్ లాస్ట్కి నాకు ఎంత మంచిగా ఇట్లా మొత్తం గార్నిష్ చేసి ఇస్తున్నారు కదా, నాకు అది చాలా మంచిగా అనిపించింది దోశ చూసినప్పుడు, అసలు టేస్ట్ చేస్తున్నప్పుడు. అండ్ అక్కడ ఉన్న అతను కూడా తమిళనాడు నుంచి దోశ పాయింట్ పెట్టుకున్నారనమాట. ఇప్పుడు నేను ఎక్కడైతే దోశ తింటున్నానో అక్కడ మన సౌత్ ఇండియన్సే అనమాట దోశ పాయింట్ పెట్టింది. సో ఫైనల్గా నేను ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నా చూడండి దోశ. అసలు మట్కాలో ఉన్న కర్రీ మొత్తం లాస్ట్కి ఎంత మంచిగా ఎంజాయ్ చేశానంటే అంత మంచిగా. కొంచెం స్పైసీ ఉంది, కాకపోతే అయినా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ నేను మీకు ఫుల్ వీడియో అయితే చూపిస్తున్నాను అన్ని ప్లేసెస్. ఇక్కడ నా హైదరాబాద్ నుంచి ముంబై వరకు నా ట్రావెల్ డైరీ మొత్తం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియో.
సో హైదరాబాద్ టు ముంబై 3 days and 2 nights ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. వీడియో చూద్దాం, చలో వచ్చేయండి నాతో పాటు. హైదరాబాద్ నుంచి బస్ బుక్ చేసుకొని టికెట్ కాస్ట్ వచ్చేసి మనకు 2500 పడుతుంది. హైదరాబాద్ నుంచి బస్ కానీ ట్రైన్ కానీ బుక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. బస్ అయితే మనకు 2500 అలా ఉంటుంది ఫేర్. ట్రైన్ అయితే స్లీపర్ క్లాస్ వచ్చేసి మనకి 410 రూపీస్ అలా ఉంటుంది. మనం ఒకవేళ థర్డ్ ఏసీ బుక్ చేసుకోవాలనుకుంటే 1100 అలా ఉంటుంది అనమాట. జర్నీ అయితే మనకు 1 day పడుతుంది. మొత్తం మనకు 1 whole day అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 16 to 18 hours జర్నీ ఉంటుందన్నమాట. ట్రైన్ అయితే కొంచెం లేట్ అవ్వచ్చు. ఏదైనా అర్జెంట్ వర్క్స్ ఉంటే మాత్రం మీరు బస్ కానీ ఫ్లైట్ కానీ క్యాచ్ చేయాల్సి ఉంటుంది. మనం నెక్స్ట్ డే మార్నింగ్ ముంబైకి అయితే దిగిపోతాము. అక్కడ కొన్ని డెస్టినేషన్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ చూసుకొని మీరు దిగాలన్నమాట. మేము వచ్చేసి బాంద్రాలో దిగామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ముంబై బాంద్రా రీచ్ అవుతాము. అక్కడ నుంచి మార్నింగ్ 10కి అలా మనం అక్కడ నుంచి అక్కడ దిగిన తర్వాత 10 o'clockకి దిగుతాము. దిగిన తర్వాత అక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, మన డెస్టినేషన్ ఏంటి అని చెప్పేసి అక్కడ చూసుకొని అక్కడ వరకు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. మనకు ముంబైలో వచ్చేసి అసలు ఆటోస్ అవైలబుల్ ఉండవు, ఓన్లీ క్యాబ్సే. మేము అక్కడ స్టే తీసుకున్నాము. బాంద్రా నుంచి బాంబే హాస్పిటల్కి వెళ్ళి బాంబే హాస్పిటల్ దగ్గర ఫార్చ్యూన్ హోటల్ స్టే తీసుకొని అక్కడే ఉన్నాం అనమాట. తర్వాత బాంద్రా నుంచి క్యాబ్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న తర్వాత ఫ్రెష్ అయిపోయి గేట్వే ఆఫ్ ఇండియా, అక్కడే మెరైన్ బీచ్ ఉంటుంది, అక్కడే తాజ్ హోటల్ ఉంటుంది, అక్కడే మార్కెట్స్ ఉంటాయి. క్రాఫిట్ మార్కెట్, ఫజల్ మార్కెట్, మనీష్ మార్కెట్. క్రాఫిట్ మార్కెట్, ఫజల్ మార్కెట్ ఏంటంటే మనకు బట్టలన్నీ ఉంటాయి. చీప్గా వస్తున్నాయని ఏవి పడితే అవి అస్సలు తీసుకోకండి, ఎందుకంటే అన్ని క్వాలిటీ కాదు. అండ్ అక్కడ చాలా మోసం కూడా జరుగుతుంది. వాళ్ళ బట్టలు మీకు మొత్తం ఇప్పి చూపించారు అనమాట, కొన్నే ఇప్పి చూపిస్తారు. అండ్ ఆల్సో అక్కడ ఏవి పడితే అవి అస్సలు తీసుకోకండి. అండ్ అక్కడ క్యాబ్స్ బుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి బుక్ చేసుకోండి. మీరు బుక్ చేసుకుంటే మిమ్మల్ని అక్కడక్కడే తిప్పుతాడు, కానీ మీకు డెస్టినేషన్ అన్నీ పక్కనే ఉంటే మీకు 250-350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మా రెసార్ట్ ముందు అయితే ఇలా మంచిగా హ్యాండ్మేడ్ థింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వుడెన్ థింగ్స్ అన్నీ వాళ్ళే చేస్తారు హ్యాండ్మేడ్గా. సో ఎంత బాగున్నాయో ఈ ఆర్ట్లు అయితే, అసలు చాలా మంచిగా అనిపించింది. నాకు ఈ పూల బుట్ట తీసుకోవాలనిపించింది, కానీ నా దగ్గర అంత బడ్జెట్ లేక నేను తీసుకోలేదు. ఎందుకంటే ఆ ఒక్క పూల బుట్ట 6000 కాస్ట్ ఉందన్నమాట. ఇక్కడ కొన్ని క్రిస్టల్స్ చూపిస్తున్నా కదా, ఆ క్రిస్టల్స్ వచ్చేసి వీళ్ళు గుజరాత్ అహ్మదాబాద్ నుంచి తెప్పిస్తారంట. అవి ఏంటంటే ఒరిజినల్ అనమాట. మనకు ఒరిజినల్గా మేడ్ చేసిన క్రిస్టల్స్ని వాటితో ఇలా చేస్తారు. నాకు ఈ టీ కప్ అయితే ఎంత క్యూట్గా అనిపించిందో, అసలు తీసుకోవాలనిపించింది. కాకపోతే చాలా ఫేర్ ఉంది. అండ్ మేము వచ్చేటప్పుడు ఫ్లైట్లో కూడా అవి పగులుతాయి అని చెప్పేసి నేను తీసుకోలేదు. అండ్ ఆల్సో అక్కడ చూస్తున్న ప్రతి ఒక్క స్కల్ప్చర్స్ అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. అండ్ వాళ్ళ కల్చర్ అయితే ఇంకా చాలా బాగుంది. ఎంత పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారంటే అంత పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే, ట్రావెల్ ప్లేస్ విజిట్ చేసేటప్పుడు మనం అసలు షాపింగ్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో మోస్ట్లీ ట్రావెల్ ప్లేసెస్ దగ్గర స్టే బుక్ చేసుకోవడానికి చాలా కాస్ట్లీ ఉంటుంది. సో అది కూడా నేను ఏం చెప్తా అంటే, మీరు ట్రావెల్ ప్లేస్ నుంచి ఒక 5 kilometers దూరంలో కానీ 10 kilometers దూరంలో తీసుకుంటే మీకు కొంచెం బడ్జెట్లో వస్తుంది అనమాట. ట్రావెల్ ఏమేమి చూడాలనుకుంటున్నారు, ఎక్కడ స్టే చేయాలనుకుంటున్నారో వాటికి మనం కొంచెం దూరంలో తీసుకుంటే మనకి ఇలా వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మేము స్ట్రీట్ షాపింగ్ చూపిస్తాను, వచ్చేయండి. సో ముంబైలో ఉన్న మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఏంటి అంటే ఈ ప్లేసెస్ అన్నమాట. ఇప్పుడు మనం వెళ్తుంది క్రాఫర్డ్ మార్కెట్కి, చూడండి. कम रेट में बता दो उसको. This one wholesale shop. अच्छा, wholesale shop. Yeah. Retail price 500 starting. Wholesale price 350 range start. अच्छा. होलसेल में 30 पीसेस बल्क में लेना पड़ेगा, मिक्स करके, ऑल मिक्स. हैदराबाद में एग्जीबिशन लगता है जनवरी-फरवरी हुसैन सागर के पास. लखनवी का स्पेशली मंथ के लिए, तो वहाँ पे आप जाओगे तो बेस्ट और अच्छा मिलेगा. बाकी हमारे ये होलसेल का शॉप है. आगे जो देखे हो ना, फर्स्ट नहीं जहाँ आप रुके थे, इस तरफ का फर्स्ट और सेकंड हमारा शॉप है. हमारा होलसेल का बहुत अच्छा खासा कामकाज है. अगर कोई लिंक में अगर आपको क्लाइंट आता है, उसको होलसेल परचेसिंग करना है, तो हम देते हैं. ठीक है अंकल, आपका विजिटिंग कार्ड दे देता हूँ. यूट्यूब पे डालिए, मेरे पास वैरायटी बहुत है. ये रिटेल प्राइस
850 है, होलसेल में लोगे बल्क में तो 450 का आएगा। चंदेरी सिल्क ये रेयॉन में आएगा, रेयॉन में इसमें शेडिंग भी आएगा, सिंगल कलर भी आएगा। शेडिंग वाला लोगे होलसेल में तो 350 का आएगा और रिटेल प्राइस 500 है। अच्छी बात। ऐसा हमारे पास बहुत लॉट वेराइटी है। देखो ये भी चंदेरी का पूरा लॉन्ग कुर्ती आएगा, ये भी आप डाल सकते हैं सर। ये लॉन्ग कुर्ती है चंदेरी का, होलसेल में लोगे तो 750 का है, रिटेल ये 1000 रुपीज़ 1200, जैसे कस्टमर वैसा प्राइस रहता है। సో ఇక్కడ నేను చూపించే మార్కెట్ ఏంటంటే క్రాఫర్డ్ మార్కెట్ అనమాట. ఆ మార్కెట్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, అసలు నాకైతే అంత చీప్ అని ఏం అనిపించలేదు. అండ్ ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే జుమ్మా మసీద్లో అయితే వీడియోస్ తీయొద్దు అండ్ మనం కూడా లోపలికి వెళ్ళొద్దు కాబట్టి నేను వెళ్ళలేదన్నమాట. అండ్ ఇక్కడ క్రాఫర్డ్ మార్కెట్ ముందు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి. క్రాఫర్డ్ మార్కెట్ నుంచి కొంచెం అలాగే ముందుకు వెళ్తుంటే కనుక మనకు అక్కడ ఇంకొక మార్కెట్ కూడా వస్తుంది, అదేంటంటే మనీష్ మార్కెట్ అనమాట. మనీష్ మార్కెట్లో మనకు కంప్లీట్గా ఫోన్స్ చేస్తారు, అన్ని ఫోన్కి రిలేటెడ్ సామాన్లు అన్నీ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ వచ్చేసి క్రాఫర్డ్ మార్కెట్లో నేను అసలు ఏది ముట్టుకున్నా నాకు అసలు అంత చీప్ ఏం అనిపించలేదన్నమాట. కంపారిటివ్లీ ఢిల్లీ జైపూర్తో కంపేర్ చేస్తే కనుక నాకు అసలు అంత చీప్గా కూడా ఏం అనిపించలేదు, అన్నీ ఎక్స్పెన్సివ్గానే అనిపించినాయి. అక్కడ కొన్ని వర్త్ ఇట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, బట్ నాట్ దట్ మచ్ అనమాట. అసలు క్వాలిటీ అయితే లేవు. నేను తీసుకొని నాకు మళ్ళీ క్వాలిటీ నచ్చక నేను అక్కడే రిటర్న్ ఇచ్చేసాను అనమాట. ఆనెస్ట్లీ నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే ఆచితూచి ఆలోచించి తీసుకోండి, ఎందుకంటే వన్స్ మనం మనీ పెట్టిన తర్వాత వేస్ట్ అనమాట. అవి మళ్ళీ దేనికి పనికిరావు, మనకు కూడా హార్ట్ సాటిస్ఫై అవ్వదు అండ్ యాక్సెప్ట్ కూడా చేయదు ఇవి యూస్ చెయ్యాలా అనుకొని. నాకైతే నేను ఏదైనా కొంటే కనుక నాకు అది మంచిగా ఉండాలి, లేకపోతే నేను అది నాకు వద్దనమాట. నాకు అలాంటి మెంటాలిటీ. ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే మార్కెట్ లోపల అసలు ఎలా ఉంటుంది ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తున్నా. దీన్నే జుమ్మా మస్జిద్ అంటారు. మార్కెట్ లోపల నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఈ మస్జిద్ ఉంటుందన్నమాట. మార్కెట్లోనే ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం చూసుకోండి, అక్కడ ఫోన్ అయితే చాలా జాగ్రత్త, పాకెట్స్లో పెట్టుకున్న అలా ఏమైనా ఉన్నా కొట్టేస్తారు, కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఈ మార్కెట్స్లో ట్రావెల్ చేసేటప్పుడు అయితే చాలా ఇంపార్టెంట్ థింగ్, ఫోన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. పర్స్ ఏమైనా ఉన్నా, కార్డ్స్ ఏమైనా ఉన్నా అవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న మార్కెట్ ఏంటంటే మనీష్ మార్కెట్ని కూడా ఫోన్ మార్కెట్ అని కూడా అనొచ్చు అనమాట. ఇక్కడ సరే ఇంకా వెళ్ళి నా ఫోన్కి పౌచ్ తీసుకుందాము, బ్యాక్ కేస్ తీసుకుందాం అని చెప్పి చూస్తే అసలు నాకు నార్మల్ ప్రైస్ లేదనమాట పౌచ్. ఇంకా దాని తర్వాత నేను మళ్ళీ బట్టలు చూడడానికి వెళ్ళాను. ఇక్కడ చూపిస్తుంది అది, బట్ నేను అనుకున్నంత చీప్ అండ్ బెస్ట్ అయితే అసలు నాకు అనిపించలేదు. హైదరాబాద్ ఈజ్ బెటర్, 100% బెటర్ దాన్ ముంబై అనిపించింది. ఎందుకంటే మొత్తం కంజెస్టెడ్ ఏరియాస్, కంజెస్టెడ్ ప్లేసెస్, కంజెస్టెడ్ అపార్ట్మెంట్స్. అసలు ఆ అపార్ట్మెంట్స్లో మనం ఎలా ఉంటాం ఏంటి అనేది కూడా మనకు ఒక్కొక్కసారి ఎట్లనో అనిపిస్తుంది అనమాట అవి చూస్తున్నప్పుడు. నాకు అంత మంచిగా ఉంది, అంత బాగుంది. కాకపోతే ఇట్లా మొత్తం కంజెస్టెడ్ అయితే అసలు నచ్చలేదు. ఫ్రీ హోమ్ అనేదే లేదనమాట ముంబై నారిమన్లో. మేము చూసిన దగ్గర అయితే అస్సలకి లేదు. ఇంకా ఫజల్ మార్కెట్లో అయితే గర్ల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చైన్, గోల్డ్ అలాంటివి ఏమైనా ఉన్నా జాగ్రత్తగా అన్నీ కవర్ చేసుకొని వెళ్తే బెటర్ అనమాట. ఎందుకంటే అక్కడ కొట్టేయడం, ఇది స్నాచింగ్ అనేది చాలా సింపుల్ థింగ్ అనమాట. అండ్ ఇక్కడ నేను ఏం ట్రై చేస్తున్నానంటే వాటర్ బబుల్స్ ట్రై చేస్తున్నా షాపింగ్లో. నాకు ఇట్లా చిన్నపిల్లల్లాగా ఆడుకోవడం నాకు మస్తు ఇష్టం అనమాట. నేను ఫ్రెండ్స్తో ఏడికి పోయినా, నేను మా ఫ్రెండ్స్ మస్తు ట్రిప్పులు పోతుండే అనమాట. అయినా కూడా నేను ఏడికి పోయినా ఇట్లా ఆడుకోవడం ఇవే చేస్తుండే చాలా వరకు. సో ఇక్కడ కూడా నేను అట్లానే చేసిన. అది కొందాం అనుకున్నా, కాకపోతే నా ప్రైస్కి చెప్పలేదు అనమాట. నేను ఎస్టిమేట్ చేసుకున్న ప్రైస్ అయితే కాదు అది. సో నేను అప్పుడే డిసైడ్ అయినా ఇంకా ట్రావెల్ ప్లేసెస్లో ఏవి కొనొద్దు, ఏం కొన్నా వేస్ట్ అని చెప్పేసి మస్తు డిసైడ్ అయినా. అండ్ ఏవన్నా అసలు చీప్ అనుకుంటాం కానీ అసలు కాదు, ఎక్స్పెక్ట్ కూడా వేయొద్దు అనమాట. అండ్ ఇక్కడ కొన్ని నేను బ్రాస్లెట్స్ చూస్తున్నా, నాకు మస్తు ఇష్టం బ్రాస్లెట్స్ అంటే. కాకపోతే నాకు అది కూడా నాకు వర్త్ ఇట్ అనిపించలేదు. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మనం ఒక బట్టల షాప్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. చూడండి, చందేరి సిల్క్
టాప్స్ కుర్తీస్ ఉన్నాయి, కానీ నాకు అంత అప్ టు ద మార్క్ అని అస్సలు అనిపించలేదు. సో అందుకే నేను ఎందుకులే కొనడం అని చెప్పేసి లైట్ తీసుకున్నా. ఇక్కడైతే కొన్ని వేరే మోడల్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ నేను అనుకున్న ప్రైజెస్కి అసలు చెప్పలేదు. ఎందుకంటే నాకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది, అండ్ నేను హైదరాబాద్ వచ్చినాక కూడా కొనుక్కోవచ్చు. నేను అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఏమంటారు మళ్ళీ ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ దగ్గర చెక్ చేసుకోవడం ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నేనైతే ఏం తీసుకోలేదు, నేను ఆప్ట్ కూడా వేసుకోలేదు. ఇవే అన్నమాట మార్కెట్స్. మీరేమైనా ప్లాన్ చేసుకుంటే కనుక అసలు ప్రీ ప్లాన్డ్గా రండి. నాది అసలు ప్లానే కాదనమాట. నేను ఏదో అలా వచ్చేసాను, అలా వచ్చి చూసిన ప్లేసెస్ మంచిగా అనిపించినాయి, లేకపోతే లేదు. ట్రావెల్ చేయడానికి వచ్చిరా, ట్రావెలే చేయండి, ఏం కొనకండి. ఐటమ్స్ చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి, కానీ నాకు అంత నచ్చలేదన్నమాట. మళ్ళీ అటు ఇటు తిరిగి నేను అదే బట్టల షాప్లు అవివే చూసిన, ఎందుకంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ కూడా అనమాట బట్టలు అసలు ఏ మోడల్ ఉంది, ఏం ట్రెండింగ్ ఉంది అని చెప్పేసి. నాకైతే అస్సలు అప్ టు మార్క్ అనిపించలేదు. ఈ బట్టలు వచ్చేసి నేను ఫజల్ మార్కెట్లో తీసుకున్నా, కానీ ఇవే నేను మళ్ళీ రిటర్న్ కూడా ఇచ్చేసిన, ఎందుకంటే అసలు బాగాలేవు అవి. నేను ఇంకేమైనా తీసుకుందామా, ఇంకేమైనా చేద్దామా అని చెప్పేసి నేను లోపలికి అంతా సర్చ్ చేసుకుంటూ వచ్చి నాకు అసలు ఎక్కడికి ఏమీ అనిపించక నేను ఏం చేశానంటే మళ్ళీ మా స్టేకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మాకు ఈవినింగ్ అయిపోయింది, మా ఫ్లైట్ టైం కూడా అవుతుంది అని చెప్పి స్టార్ట్ అవ్వాలి కదా ఎయిర్పోర్ట్కి. చాలా ట్రాఫిక్ ఉంటుందని, ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది ముంబైలో. మీరు ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ 9 o'clock ఉందంటే మీరు ఇంటి నుంచి అట్లీస్ట్ ఒక 6 o'clockకి 5:30కి స్టార్ట్ అవ్వండి, అట్లా అయితేనే మంచిగా ఉంటుంది. మేము స్టార్ట్ అయ్యి వెళ్తుంటే కూడా మాకు అక్కడ ఏమేమో కనిపిస్తున్నాయి, ఏమేమో టూరిస్ట్ ప్లేసెస్ కనిపిస్తున్నాయి, చూడాలి అని చెప్పేసి ఫైనల్లీ మేము అట్లా లోపలికి వెళ్తూ ఉండగా ఇక ఫైనల్గా ఇట్లా ఇవన్నీ చూసాను అనమాట. అక్కడ చిన్న థింగ్స్ కూడా ఉంటాయి, అక్కడ ఇంకా లోపలికి వెళ్తుంటే చాలా షాపింగ్స్ ఉంటాయి. ఇంకా అట్లా రోడ్ మీదకి వెళ్తూ ఉండగా నేను ఏమనుకున్నానంటే సడన్గా నాకు ఒక కేబుల్ బ్రిడ్జ్ కనిపించింది అనమాట. కేబుల్ బ్రిడ్జ్ చూడంగానే నేను ఫస్ట్ అనిపించింది. నేను అక్కడ ఆగి ఫొటోస్ తీసుకున్నా, వీడియోస్ తీసుకున్నా, సో కొంచెం మంచిగా అనిపించింది. మళ్ళీ అట్లనే ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా, సో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో అక్కడ నా క్యాబ్ అంకుల్ చాలా మంచిగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇక్కడ ఇది అక్కడ అది అని. మనకు ముంబైలో 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి అనమాట, ఒక డొమెస్టిక్, ఒకటి ఇంటర్నేషనల్. మనం ఎప్పుడైనా డొమెస్టిక్ బుక్ చేసుకోవాలి, ఎందుకంటే క్యాబ్ డ్రైవర్ వాళ్ళు టర్మినల్ 2కి తీసుకెళ్తారు. టర్మినల్ 1 అంటే డొమెస్టిక్, టర్మినల్ 2 అంటే ఇంటర్నేషనల్. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్లో అనమాట. అండ్ మనకి ముంబైలో ది బెస్ట్ ప్లేస్ ఏంటి చెప్పాలా, మనకు సీ లోపటి నుంచి ఒక దారి ఉంటుంది అనమాట, సముద్రం లోపటి నుంచి వెళ్ళే దారి. ఆ సముద్రం లోపటి నుంచి వెళ్ళే దారిలో కూడా నేను ట్రావెల్ చేశాను, నాకైతే మంచిగా అనిపించింది. పైన మొత్తం వాటర్ పోతుంటాయి, మనకి ఇట్లా లోపల క్యాబ్లో కూర్చుంటే ఇట్లా సౌండ్ వస్తుంటుంది అనమాట, వాటర్ సౌండ్. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే నా బోర్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, నేను లోపలికి వెళ్తున్నా. ఇక్కడ నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చిన్న మెమోరీస్ ఉంటాయి కదా, చిన్న క్యూట్ మెమోరీస్, అవన్నీ గుర్తు తెచ్చుకొని అట్లా ట్రావెల్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, అసలు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, నేను ఫుల్ వీడియోస్ చేయడం ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను ఏదైనా చిన్న మిస్టేక్స్ చేస్తున్నా కూడా యాక్సెప్ట్ చేయండి, పెద్ద మనసుని చేసుకొని యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు నేను చూపించే ప్లేసెస్ సముద్రం లోపల నుంచి వెళ్ళే దారి అనమాట. నాకు కొంచెం వ్లాగ్ అటు ఇటు అయింది పెట్టేటప్పుడు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో.